నెక్స్ట్ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మిథున లగ్నము లేదా మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీళ్ళకి 2వ స్థానంలో కుజుడు వస్తున్నాడండి వీళ్ళకి ఈ కొత్త సంవత్సరంతోనే. ఎప్పుడైతే 2వ స్థానంలో కుజుడు ఉండడము, దశమ స్థానంలో అధిక గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి ఒక్కోసారి మనం ఒక ఉద్యోగం కోసం వెతుక్కుంటే ఒకటి రాదు, కానీ ఒక్కోసారి వెతకపోయిన 10 ఉద్యోగాలు వచ్చి పడతాయి మనకి. వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఇటల్లో కన్ఫ్యూజన్, అవకాశాలు ఒకసారి వచ్చి పడుతుంది, ఎక్కువ వచ్చేస్తాయి అవకాశాలు. వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి మిథునం వారికి. ఇక 2వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, అప్పు మూలంగా ఎవరికైనా ధనం ఇవ్వడం, అప్పు తీసుకోవడం, వీటి వల్ల మొదటి 2 నెలలు కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ బిజినెస్ సెంటర్స్, ఈ మార్కెటింగ్, బిజినెస్ మార్కెటింగ్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA చేసే వాళ్ళు కావచ్చు, లేనట్లయితే ఏదైనా మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంచెం మొదటి 2 నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి మొదటి 2 నెలలు. 2 నెలలు దాటిందంటే జూన్ నుంచి ఎలాగో కేతు 3లోకి వస్తాడు. కాకపోతే కేతు 3లోకి వచ్చాక జూన్ నుంచి ఒక 1.5 ఇయర్ పాటు వెళ్ళి కొంచెం అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. కాకపోతే 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు ఈ అప్పుల విషయంలో ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయన్నప్పుడు ఓం అపర్ణాయై నమః, ఓకే, ఈ మంత్రం, లేదా ఓం నవవిద్రమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః అనే నామస్మరణ చక్కగా పనిచేస్తుంది వీరికి. ఓకే. వివాహ సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం వీరికి మొదటి 2 నెలలు కూడా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది. విదేశీ సంబంధాలు కుదురుతాయి, ఎందుకంటే సప్తమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు కదా. అదేవిధంగా కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్ లైన్స్, ఇట్లాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, వచ్చిన సంబంధం వాళ్ళకి ఏదైనా కొంచెం కళల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు వీళ్ళకి సంబంధాలు కుదురుతాయి చెప్పాలంటే. బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే. అది మెయిన్గా చూసుకోండి. వ్యాపార పరంగా కూడా ఎలా ఉంది? వ్యాపార పరంగా కూడా బాగుందని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే మొదటి 2 నెలలు కొంచెం కుజుడు నీచంలో ఉన్నాడు కదా, ఈ లాభాధిపతి. మొదటి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే బాగుంటుంది. కాకపోతే జూన్ నుంచి మాత్రం వ్యాపార అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో 1-4 సార్లు అగ్రిమెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలి. వాళ్ళ రేపు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయంటే, అగ్రిమెంట్ పేపర్స్ మనకు ఫస్ట్ చూపిస్తారు, ఓకే ఫైన్ అనగానే రేపటి నుంచి చేద్దామంటే నాలో ఇంకో పేపర్ కలుపుతారు. అందుకని ఎప్పుడు కూడా అగ్రిమెంట్ ఇది చేసుకుందామన్నాక అవన్నీ ఫొటోస్ తీసుకొని పెట్టుకోవాలి పక్కగా. అప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున్న పేపర్ కలిపితే ఈ పేపర్ మరి ఇందులో లేదంటే మనం అడగొచ్చు. సీరియల్ నెంబర్ వేసి పెట్టామనుకోండి, మళ్ళీ చాలా మంది ఏం చేస్తారు, సీరియల్ నెంబర్ వేయరు, ముందు నువ్వు ఫోటో తీసుకోలేదు నేనేం చేయమంటావు అంటాడు. సీరియల్ నెంబర్ అనుకోండి, బాబు సీరియల్ నెంబర్ ఉంది, ఇన్ని పేపర్స్, మరి ఈ నెంబర్ కొత్తగా ఎక్కడ నుంచి ప్రూఫ్ ఉండాలి మన దగ్గర, ప్రూఫ్ ఉండాలి. కాబట్టి అగ్రిమెంట్ చేసేటప్పుడు పర్టికులర్గా మిథునం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అలాగే అప్పుల బాధలు తగ్గడానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి అపర్ణాయే నమః, మొదటి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా లలితా సహస్రనామాలు ఎంత చాంటింగ్ చేస్తే అంత మంచిది. అదేవిధంగా జూన్ నుంచి కొన్ని గాసిప్స్ విని ఇది నిజము అని నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వీరు. ఓకే, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త గోవులకు క్యారెట్స్, గ్రాసము తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది.